బీహార్లో కొత్త రాజకీయాలకు నాంది పలుకుతూ ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎన్నడైనా సరే ఎవరితో పొత్తులు పెట్టుకోనన్న ఆయన కూటములతోనూ కలిసి పనిచేయబోతున్నాడు. పీకే రాజకీయాలు చేసినన్ని రోజులు జన్ సురాజ్ స్వతంత్ర రాజకీయ పంతానే కొనసాగిస్తోందన్నాడు. ప్రజల ఆదేశానుసారమే తాను పనిచేస్తానన్నాడు. అధికారం కోసం తాను ప్రారంభించలేదన్నాడు. మార్పు కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నాడు. ఎన్నికల ముందు గాని తర్వాత గాని ఎవరితోనూ చేయి కలపబోనని లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి తాను సిద్ధమన్నాడు. బీహార్ ఎన్నికల వేళ అనుమానాలకు ముగింపు పలుకుతూ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన రాజకీయంపై క్లారిటీ ఇచ్చేశాడు. తాను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు తన పార్టీ ఎవరితోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోదని, ఎన్నికలకు ముందు గాని తర్వాత గాని ఏ కూటమిలోనూ చేరబోదని స్పష్టం చేశాడు. ప్రజలు మాండేట్ ఇవ్వకపోతే ఇంట్లో కూర్చుంటానని, అదే సమయంలో ప్రజల కష్టాల్లో తాను భాగస్వామ్యం అవుతానన్నాడు. జన్ సురాజ్ పార్టీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న విషయంపైన ఆయన స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం బీహార్లో 2 పరిస్థితులు ఉన్నాయన్నాడు. జన్ సురాజ్ పార్టీ 10 కంటే తక్కువ సీట్లు గెలవొచ్చన్న ఆయన, లేదంటే తమ పార్టీకి 150 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం లేకపోదన్నాడు. వాస్తవానికి బీహార్లో పీకే కూడా గెలవడన్న సంకేతాలతో తాను కూడా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న పీకే ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నాయని బీహార్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అందరి జాతకాలు చెప్పే పీకేకు తన జాతకం తెలియబట్టే ఎన్నికలకు దూరంగా ఉన్నాడంటున్నారు లీడర్స్. అయితే వీటన్నిటినీ తాను పట్టించుకోనంటున్నాడు బీకే. తనను ప్రజలు నమ్మితే ఓటేస్తారని, లేదంటే వేరన్నాడు. తన పార్టీ గెలుపు ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉందన్నాడు. బీహార్ ప్రజల్లో చాలా కాలంగా నిరాశావాదం ఉందన్న ఆయన దాన్ని మార్చడానికి విశ్వాసం అవసరం అన్నాడు. ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీగా మారితే లేదా జన్ సురాజ్ కింగ్ మేకర్ గా మారితే ఏం చేస్తారని ప్రశ్నించగా కిషోర్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ప్రజలు మారుతారని నాకు తెలుసు, వారిని నేను ఆపలేను, కానీ నేను మాత్రం నా సిద్ధాంతం నుంచి వెనక్కి వెళ్లబోనన్నాడు. డబ్బు కోసం, సీబీఐ భయంతో రాజకీయ విలువలు దిగజారాయన్నాడు. ఎన్డీఏకు మెజారిటీ తగ్గితే వారు ఏ ఎమ్మెల్యేలను కొనమని ఒత్తిడి చేయమని అమిత్ షాతో లిఖితపూర్వకంగా ఇవ్వగలరా అని ప్రశ్నించాడు. సర్వేలు బాగున్నాయా, రాజకీయం బాగుందా అన్న ప్రశ్నకు సైతం ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం, ఎన్నికల బరిలో దిగడం రెండూ కూడా తనకు అలవాటైన పనులేనన్న ఆయన ఇప్పుడు ఇతరులకు బదులు తన పార్టీ నేతలతోనే పోటీ చేయిస్తున్నానన్నాడు.